ఇంకా బతికాను. నేనైతే ఏదో ఒకటి వచ్చి లాక్కుపోద్ది అనుకున్నాను. బతికా ఉన్నా. ఓకే, ఇక్కడ ఎవరో కూడా లేరు, ఎందుకంటే వచ్చింది నేను ఒక్కడనే, ఏడిసింది నేను ఒక్కడనే. ఇక్కడ ఎవడో రాడు కూడా ఎందుకంటే ఎవడొస్తాడు భయ్యా. నేనైతే మాత్రం జస్ట్ ఇలా పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు అసలు. లెగిసిపోయాను, మళ్ళీ లెగిసిపోయి ఇలా కూర్చున్నాను. ఇక ఈ కత్తి పట్టుకుని మాత్రం అలా కూర్చొని ఉన్నాను అంతే. ప్రతిదీ మనం వంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ప్రతి మూల నుంచి ఏదేదో సౌండ్ అవుతుంది. మెయిన్ విషయం ఏంటంటే వర్షం పడేలాగా మెరుపులు గట్ట వచ్చింది ఇందాక, తర్వాత కొద్దిగా తగ్గింది. కానీ వేరే దిక్కున ఎక్కడో బాగా గట్టిగా వర్షం పడినట్టుంది. ఆ వాటర్ అంతా ఇక్కడ ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయింది. చూడొచ్చు మీరు, వాటర్ ఫ్లోటింగ్ చూడండి, ఇందడమే చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు చీకటి పడిపోతుంది మరి ఈ టైంకి. ఎందుకు మన అదృష్టం బాగుండి ఇప్పుడు చీకటి పడలేదు. 10 నిమిషాల్లో చీకటి పడిపోతుంది కంపల్సరీ. అప్పుడు మన ముఖం కూడా కనబడదు ఈ వీడియోలో. అయితే నేనైతే చూపిస్తాను, అంటే మ్యాక్సిమం ఛార్జింగ్ ఉన్నంత మటుకి చూపిస్తూనే ఉంటాను మీకు. నైట్ అంతా నేను ఎలా స్టే చేస్తున్నాను ఏంటి అన్నది మొత్తం. తినడానికి అయితే ఫుడ్ ఏం లేదు, ఒక కీర ఒకటి ఉందంతే. క్యారెట్ గట్ట ఉన్నాయి కావాలంటే, క్యారెట్ తింటాను కావాలంటే, మరి ఆకలిస్తే తప్పదు. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత చీకటిగా కనబడుతుందో. అంటే కెమెరాకి అయితే మాత్రం పెద్దగా చీకటిగా ఏం కనబడట్లేదు మీకు ఫోన్లో, మీకు వీడియో వచ్చేటప్పుడు మాత్రం. కానీ నాకు మాత్రం ఇక్కడ చాలా చీకటిగా కనబడుతుంది. ఇంకా చీకటి పడిపోద్ది బాగా. మనం ఒకవేళ వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళలేం, ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఎవరికి కనబడుతుంది సార్ అక్కడ, దారి సార్ అక్కడ. అలా పోదాం అనుకున్నా పోదాం, చచ్చినట్టు ఇక్కడే ఉండాలి, ధైర్యంగా ఉండాలి కంపల్సరీ. ఎన్నో చూసాం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ధైర్యంగా ఉంటాను కూడా. అందుకమ్మని భయపడే టైప్ కాదు, కానీ ఇలాంటిది చూసిన తర్వాత మనిషి అన్నవాడికి ఎవరికైనా భయం వేస్తుంది, వేయకపోతేనే విచిత్రం. ఇంత చీకట్లో కూడా నేను చూడండి ఎలా తిరుగుతున్నాను. ఇప్పుడు మన ఎండ కనబడేలా కెమెరా పెడదాం. కనబడుతుందా రెండో? ఓకే, ఇక్కడ వాటర్ సౌండ్ ఎక్కువ. నది ఫ్లోట్ అవుతుంది కదా. ఓకే, లుంగి పంచి కట్టుకొని ఫారెస్ట్లో ఇలా వీడియో చేసేవాడిని మాత్రం నేనే, ఇంకెవ్వడం నా చేసాను. మరి మన ఆంధ్ర అంటే అలా ఉంటుంది. మరి మన ఆంధ్ర పరువు నిలబెడదాం. ఓకే, నేను ఇండియా పరువు నిలబెడతాం. ఫస్ట్ ఇండియా, తర్వాత ఆంధ్ర. ఫస్ట్ మనం ఇండియన్స్ కదా. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ దగ్గర నుంచి బుస్ బుస్ అంతా ఉండొస్తుంది. ఎందుకంటే వెనక్కి వెళ్ళినప్పుడు ఏంటది, ఏదైనా జస్ట్ ఇలా కళ్ళ ముందు కదిలినా సరే కొంచెం భయం వేస్తుంది. భయో అదిగో చందమా, ఫ్లైట్ వేస్తాను లేదా ఒకసారి అక్కడ నుంచి మీకు కనిపిస్తుందని చూద్దాం. అదేదో అడవి పందిలా కనబడుతుంది నాకైతే ఇక్కడి నుంచి సేమ్. కానీ అది చెట్టు అనుకుంటున్నాను, అంటే నేను ఇందాక చూసినప్పుడు అక్కడ చెట్టు కొమ్మే ఉంది. ఒకవేళ నిజంగా అక్కడ అడవి పంది వచ్చినా సరే నేను దాన్ని చెట్టు కొమ్మని అనుకుంటాను. అది మన గొప్పతనం. ఇప్పుడు మనం అందరికీ కనబడేలాగా ఇక్కడ ఉన్న జంతువులందరి దృష్టి మన మీద పడేలాగా లైట్ వేస్తాను చూడండి. హ్యాండ్ ఎక్కువ ఓకే, కనిపిస్తున్నానా ఫ్రెండ్స్? వాట్సాప్ ఫ్రెండ్స్, మనం అయితే ఇలా ఉన్నాం. ఇక్కడ కొంచెం లైట్ తగ్గిద్దాం, ఎందుకంటే అంత లైటింగ్ అవసరం లేదు కదా. మనం అదే ఇక్కడ ఉన్నాం. వెరిఫై ఇట్స్ మీ. ఇక్కడ ఎవరో కూడా లేరు, ఎందుకంటే వచ్చింది నేను ఒక్కడనే, ఏడిసింది నేను ఒక్కడనే. ఇక్కడ
ఎవడో రాడు కూడా ఎందుకంటే ఎవడొస్తాడు భయ్యా. చాలా దారుణం చూడవచ్చు మీరు. ఇప్పుడు మరీ దారుణం, ఏమీ కనిపించట్లేదు అసలు. ఘోరాతి ఘోరం. ఓకే ఏంటంటే జంతువులకి ఏదైనా సరే చిన్న స్మెల్ వస్తే చాలు తెలిసిపోద్ది. అందులోని చికెన్ అయితే ముందే తెలిసిపోద్ది, ఎందుకంటే అది ముక్కలుగా కొట్టేసి ఉంటుంది కదా. మన దగ్గర చికెన్ ఉంది, ఈ స్మెల్ చూసి అంటే కుక్క పిల్ల కొత్త చూడు కుక్కలు వస్తాయి, ప్రాణాల మీద తెచ్చుకోవడం కన్నా పాడేయడం ఇస్ బెస్ట్ ఐడియా. నదిలో పడేస్తే అలా పోతుంది. చికెన్ వేరే ఒక్కటి మాత్రం వదిలిపెట్టారు కదే, ఈ అమ్మ కడుపులో మాట. ఇదిగో చికెన్, ఇక 1/2 కేజీ చికెన్ ఇది. దీని స్మెల్కి పరుగులు ఎట్టుకుంటూ వస్తాయి మాట ఇవి, అర్థమైందా? మనకి ఇది వద్దు, వెరీ వెరీ రిస్క్ కాబట్టి పాడేద్దాం. అమ్మో నా మీద పెట్టుకుంటానంటే దీన్ని, నా ఒళ్ళంతా చికెన్ స్మెల్ వచ్చేస్తుంది. కనబడుతుందా? అలా పెడతానుండు లైట్. వేసేసాను ఎక్కడికో దాన్ని. నేనైతే మాత్రం జస్ట్ ఇలా పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు అసలు. లెగిసిపోయాను, మళ్ళీ లెగిసిపోయి ఇలా కూర్చున్నాను. ఇక ఈ కత్తి పట్టుకుని మాత్రం అలా కూర్చొని ఉన్నాను అంతే. ఏదో ప్రతిదీ మనం ఇంకా చూస్తున్నట్టు అనిపిస్తుంది, ప్రతి మూల నుంచి ఏదేదో సౌండ్ అవుతుంది. మెయిన్ విషయం ఏంటంటే వర్షం పడేలాగా మెరుపులు గట్ట వచ్చింది ఇందాక, తర్వాత కొద్దిగా తగ్గింది. కానీ వేరే దిక్కున ఎక్కడో బాగా గట్టిగా వర్షం పడినట్టుంది. ఆ వాటర్ అంతా ఇక్కడ ఫ్లోటింగ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బాగా ఎక్కువ సౌండ్ కూడా వస్తుంది, వాటర్ సౌండ్ మీకు వినబడుతుంది. అండ్ ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి, వాటర్ అలా నొరగల కింద వస్తుందో చూడొచ్చు మీరు. వాటర్ ఫ్లోటింగ్ చూడండి, ఇందడమే చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్. మన టైం ఎలా ఉందో ఏంటో. పైన అక్కడ బాగా ఎక్కడో బాగా గట్టి వర్షం పడింది, మొత్తం ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆ చుట్టుపక్కల అంతా పొజిషన్ ఇది. నా షర్ట్ మీద చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయి చూసారా? ఘోరంగా ఉంది. పడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. పురుగులు అయితే వచ్చేస్తున్నాయి పొలమని మనం పడుకుంటున్నా. ఇగో లైట్ వేసాను కదా చూడండి, అలా పురుగులు వస్తున్నాయి. చాలా ఘోరంగా ఉంది. ఏం చేస్తాం మరి ఇంకా. సరే, గుడ్ నైట్. ట్రై చేస్తా మళ్ళీ పడుకోవడానికి. మెలకు వస్తే మళ్ళీ వీడియో తీస్తా. ఓకే, బాయ్ బాయ్. ఇంకా బతికే ఉన్నాను నేనైతే ఏదో ఒకటి వచ్చి లాక్కుపోద్ది అనుకున్నాను. బతికే ఉన్నాం. ఓకే, ఓం నమః శివాయ. స్వామి కాపాడేసాం ఆయన. ఓకే ఫ్రెండ్స్, బ్రతికే ఉన్నాను. ఇంకో వీడియో అయితే చేయగలను, అయితే పోతే మాత్రం ఇదే లాస్ట్ వీడియో ఇది. ఓకే, ఓం నమః శివాయ సంభవ. అవుతారు కానీ మనం నమ్ముకున్న దైవం ఇప్పుడు మనం వదలదు. ఏదో ఒక దేవుడి మీద ఇప్పుడు నమ్మకం పెట్టుకోవాలి కంపల్సరీ. ఆ శక్తే మనల్ని కాపాడుతుంది, ఆ ధైర్యమే మనల్ని నడిపిస్తుంది అంతే. లుంగీ పంచులోకి అయితే ఏం దూరలేదు, సంతోషం. నేను అడవిలో కూడా మంచి ప్రశాంతంగా పడుకోగలను నాకైతే అర్థమైంది. నేను ఇంటి దగ్గరైనా అంతే, పడుకున్నానంటే ఇంక లేకను కోమా. ఆ తర్వాత ఏం జరిగినా సరే నేను పట్టించుకోను. ఇక్కడ కూడా సేమ్ అలాగే, జస్ట్ 10 అంతా దాటిన తర్వాత టైము పడుకునిపోయాను. మళ్ళీ ఇప్పుడే లేగడం. ఇంత ఇలాంటి ఫారెస్ట్లో కూడా మనకి బాగా నిద్ర పట్టింది. నేను భయపడకూడదు, భయపడితే ఇంకా రాత్రి అంతా మనకు నిద్ర పట్టదు. నేను మ్యాక్సిమం ఏ విషయానికి పెద్దగా భయపడను. పక్కన ఒక కత్తి ఉంది అండ్ అందుకే వస్తే ఆ తర్వాత చూసుకుందాం. నిజానికి అది వచ్చినా సరే నేను పడుకుంటాను.
అందు కొమ్మలు లేగను. అది నన్ను తట్టి లేపి ఒక్కొరుకు కొరికితే అప్పుడు లేస్తానమాట. పర్లేదు. మనమైతే మాత్రం పొద్దున్నే బాగానే లేచాం ఈరోజు. మామూలుగా అయితే నేను మార్నింగే కూడా లేగను. నేను లేచేటడికి ఏ మధ్యాహ్నం అయిపోద్ది. కానీ త్వరగా పడుకునిపోయాను కదా, అందుకే లెగిసిపోయాను అనమాట. అందులో నేను ఒక్కడే ఉన్నాను కదా, దానివల్ల మెలకు వస్తుంది. చూడండి, వాటర్ ఇప్పుడైతే చాలా బాగున్నాయి, మంచి నీళ్ళలో ఉన్నాయన్నమాట. మనమైతే ఫేస్ వాష్ చేసుకుందాం. పొద్దున్నే అలా చల్ల వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్ అయితే మాత్రం ఇప్పుడు కనబడుతుంది మీకు బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్లో. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ టైంలో చూడాలన్నమాట వాటర్. నిన్న మీరు చూసిన వాటర్ అది బురద నీళ్ళలో ఉన్నాయి. ఇక్కడికి మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఈ వాటర్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. హాయ్. మన క్యాంప్ అయితే ఇలా ఉంది ఈరోజు. ఒక నైట్ అయితే మనం స్టే చేస్తాం ఫారెస్ట్లో ధైర్యంగా. ఇలాగే చాలా వీడియోలు చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే మాత్రం నాకు ఇస్తారని ఆశిస్తున్నా. చూడండి చుట్టుపక్కల అంతా ఎలా ఉందో. అక్కడి నుంచి పుల్లో వస్తామని పరిస్థితి ఏంటి. అయినా సరే ధైర్యంగా ఓ నైట్ అంతా స్టే చేసాం మనం. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇందులో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను నేను. చిన్న చిన్నవి ఉన్నాయి. అందుకే నా కష్టానికి ఒక లైక్, మీ ఇష్టంతో ఒక సబ్స్క్రైబ్, మీ ఉద్దేశంతో ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్యా. థ్యాంక్ యూ.